ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది. ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన హృదయాలను స్థిరపరచుకోండి. స్టెడ్ ఫామ్ అనేది ఇంగ్లీష్లో వాడారు. స్టెడ్ ఫాస్ట్నెస్ ఆర్ స్టెడ్ ఫర్మ్ అనే మాట ఇంగ్లీష్లో మాట్లాడారనమాట. అంటే స్థిరమైనటువంటి మనసుని కలిగి ఉండాలి. ఈ యొక్క అంత్య దినముల్లో దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనము ఏ విషయాలలో మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి అనేది ఈరోజు ఒక 5 అంశాలు మనం చూసుకొని ఈ వాక్యాన్ని ముగింపులోకి తీసుకున్నాం. యాక్చువల్లీ మనల్ని స్థిరపరిచేది ఎవరు? మన తల్లిదండ్రుల, మన స్నేహితుల, మన బంధుమిత్రుల, మన ఉద్యోగమా? కానే కాదు. మనల్ని స్థిరపరిచేది మన యేసు ప్రభువు. అది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఈ మాట ఉంటుంది. ఆయన మిమ్మును స్థిరపరచును. మనల్ని స్థిరపరిచేది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. సో మనల్ని స్థిరపరిచేది ఆయన కాబట్టి మన హృదయాన్ని స్థిరపరచాలన్నా, మన యొక్క జీవితాన్ని స్థిరపరచాలన్నా, మన యొక్క బాగుబాగుల్ని, మన యొక్క కుటుంబ జీవితాన్ని స్థిరపరచాలన్నా ఆయన ప్రతిదీ స్థిరపరుస్తాడు. కాబట్టి మనము ప్రతిదినము ఆయన్ని వేడుకోవాలి. అయ్యా, మీరు మమ్మల్ని స్థిరపరచండి అని మనం ఆయన్ని వేడుకోవాలన్నమాట. అయితే ఈరోజు ఈ యొక్క చిన్న షార్ట్ మెసేజ్లో ఏ విషయాలలో మనం స్థిరంగా కలిగి ఉండాలి, స్థిరం కలిగి ఉండాలనేది మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా చూద్దాము, దేవుని యొక్క వాక్యంలో మన నడక స్థిరపరచబడాలి అని దేవుని వాక్యం ఉంది. చూడండి, కీర్తనలు 17వ కీర్తన 5-6 వచనాల్లో చూస్తే, నీ మార్గముల యందును నీ నడకలను స్థిరపరచుకొని ఉన్నాము. దేవుని యొక్క వాక్యము దావీదు రాస్తున్నటువంటి మాట. ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, దావీదు, నీ మార్గముల యందును నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను వెళ్ళేటువంటి మార్గాన్ని నేను స్థిరపరచుకున్నాను, నా నడకను నేను స్థిరపరచుకున్నాను. మన నడకని ఎప్పుడు కూడా మనం స్థిరపరచుకోవాలంటే మనకి సహాయం చేసేది మన ప్రభువు అయిన యేసుక్రీస్తువే. చూడండి, నిర్గమకాండంలో కూడా మోషే ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, ప్రభువా, నీ సన్నిధి లేనిదే మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకొని వెళ్ళొద్దు అని అంటారనమాట. సో దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటే ఏమవుతుందంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మనం ఎక్కడ అస్థిరులుగా కాకుండా స్థిరమైనటువంటి నడక, స్థిరమైనటువంటి ప్రయాణాన్ని మనం కలిగి ఉంటాము. ఇది మొట్టమొదటిది మనం స్థిరపరచుకోవాల్సినటువంటి అంశం. మొట్టమొదటిది మన నడకలను స్థిరపరచుకోవాలి. రెండోదిగా మన విశ్వాసమును స్థిరపరచుకోవాలని దేవుని వాక్యం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అక్కడ కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి. సంఘము అంటే మనమే, దేవుని ప్రజలమే దేవుని సంఘంగా కొత్త నిబంధనలో చాలాసార్లు లిఖించబడి ఉంది. సో మరియు సంఘము విశ్వాసమందు స్థిరపడాలి. మన యొక్క విశ్వాసము కొన్నిసార్లు కొన్ని విషయాల్లో విశ్వాసం చూపిస్తాం, కొన్ని విషయాల్లో విశ్వాసం చూపించకుండా మనం ఆ విధంగా జీవించకూడదు. కానీ దేవుని యొక్క వాక్యం మనం చెప్తుందంటే, మన యొక్క నడకలోనూ స్థిరంగా ఉండాలి, మన యొక్క విశ్వాసంలో కూడా స్థిరంగా ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తామన్నమాట. సో ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా వినడం వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది మనకి ఎప్పుడైతే కలుగుతుందో దేవుడు ఆ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చాలా చక్కగా చూస్తామన్నమాట. అయితే మూడవదిగా మనం ఏమి స్థిరపరచుకోవాలి అంటే,
మన నిరీక్షణ యందు స్థిరపడి ఉండాలి. మన నిరీక్షణ, మన మన క్రైస్తవులుగా మనకి నిరీక్షణ అనేది ఉంది, హోప్ అనేది ఉందన్నమాట. ఆ నిరీక్షణే కనుక లేకపోతే ఈరోజు ఈ యొక్క క్రిస్టియానిటీకి అనేది బేసికే ఉండదన్నమాట. క్రిస్టియన్ బేసిక్ లైఫ్, ఫెయిత్ అండ్ హోప్, ఇవన్నీ బేసిక్, చాలా ప్రామాణికాలు అనేది మనం చెప్పుకోవాలన్నమాట. అయితే మన యొక్క నిరీక్షణకి మన నిరీక్షణలో మనం స్థిరపడి ఉండాలి అని దేవుని వాక్యం ఉంది. చూడండి, కొలిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాసింది. పునాది మీద కట్టబడిన వారై స్థిరులుగా ఉండండి, మీరు వినుటయే ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడి ఉన్నట్టయే ఈ సువార్త వలన కలిగిన నిరీక్షణ యందు మీరు తొలగిపోక స్థిరులుగా ఉండాలి. మనం తొలగిపోకూడదు, మనం అటు ఇటు అస్థిరులుగా ఉండకూడదు అనమాట. మనం మనకున్నటువంటి ఆ నిరీక్షణని అంత్యము వరకు, యేసు ప్రభువు వచ్చేంత వరకు కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాలి అని దేవుడి వాక్యంలో ఉంది. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, మన నడకలను మనము స్థిరపరచుకోవాలి. రెండోదిగా మనం చూసుకున్నాము, మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. మూడవదిగా మనం చూసుకున్నాము, మన యొక్క నిరీక్షణను మనం స్థిరపరచుకోవాలి. నాలుగవదిగా మనం చూస్తాము, మనము ప్రేమలో మనం స్థిరపడి ఉండాలి అని దేవుని వాక్యంలో ఉంటుంది. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా ఉంది. మన తండ్రి దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒక్కని ఎడల ఒకడు మనుషులందరూ ప్రేమని అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయచేయును గాక. ఇక్కడ ప్రేమలో మనం స్థిరపడాలి. చాలాసార్లు మనం మొదటిగా చాలా ప్రేమ కలిగి ఉంటాం, కానీ ఇక ఆ రోజులు వెళ్ళే కొలది ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మనం మొదటి ప్రేమని మనం పట్టుకొని ఉండాలి. క్రీస్తుతో ఆ యొక్క మంచి ప్రేమానురాగం, ఆ యొక్క మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మనం ఇతరుల పట్ల మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అట్టి రీతిగా ప్రేమించాలి అని దేవుడి వాక్యంలో ఉంది. అపోస్తలుడైన పౌలు కూడా ప్రేమ గురించి చాలా మంచి మాట రాస్తూ చెప్తాడనమాట. సో ఇక్కడ చూడండి, ప్రేమ అన్న అనేకమైనటువంటి దోషాలను కప్పుతుందని దేవుని వాక్యం ఉంది కదా. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనుగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే మనం ప్రేమలో మనం ఎప్పుడైతే స్థిరపడతామో ఆ ప్రేమ అనేది దేవుని యొక్క లక్షణం కాబట్టి ఆ దేవుని యొక్క లక్షణం అనేది మనలో కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ లక్షణం మనలో కనపడుతుంటామో, ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ప్రేమ ఇతరులకు కనపరుస్తుంటామో అప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో కూడా మనం చూస్తుంటాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనాలు కనుక మనం చదువుకుంటే అక్కడ నాకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే నేను దౌర్భాగ్యుడును, నేను అభాగ్యుడును అని చెప్తుంటాడు అనమాట. సో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. మరి 4వ అంశంగా మనం చూసుకున్నది ఏంటిదంటే మనం ప్రేమలో స్థిరపడాలి. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, మన యొక్క క్రియలు, మన నడకను స్థిరపరచుకోవాలి. రెండోది మన విశ్వాసమును మనం స్థిరపరచుకోవాలి. మూడోదిగా మన యొక్క నిరీక్షణను మనం స్థిరపరచుకోవాలి. నాలుగోదిగా ప్రేమలో మనం స్థిరపడి ఉండాలి. ఐదోదిగా ఆఖరిగా సత్క్రియలు చేయుటలో మన మనసును స్థిరపరచుకోవాలి. సత్క్రియలు చేయాలి అంటే సత్క్రియ చేసేటువంటి మనసు మనకు ఉండాలి. ప్రాముఖ్యంగా ఆ మనసును కూడా మనం స్థిరపరచుకోవాలని దేవుని వాక్యంలో ఉంటుంది. చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ వాక్యం ఈ విధంగా ఉంది. మీ హృదయము వలన ఆదరించి ప్రతి సత్క్రియందు ప్రతి స్వాధిక్యమందును మిమ్మల్ని స్థిరపరచుకొను గాక. అంటే మనం సత్క్రియ చేయాలి అంటే మొట్టమొదటిది మనకు ఉండాల్సింది ఏంటంటే మంచి మనసు అనేది, అంటే నిలకడమైనటువంటి మనసు ఉండాలి. నిలకడగా ఉన్నటువంటి ఆ మనసు ఉన్నప్పుడే మనం సత్క్రియ చేయడానికి ముందుకు వస్తామన్నమాట. ఈ సత్క్రియ అనేది కూడా, సత్క్రియ చేయటంలో కూడా మన యొక్క మనసును స్థిరపరచుకోవాలని దేవుని వాక్యంలో ఉంది.
బైబిల్లో ఆయా సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలు అపోస్తలులైన పౌలు కానీ, పేతురు కానీ, దావీదు కానీ, ఇంకా చాలామంది వాళ్ళ యొక్క సత్క్రియలు చేయడానికి దావీదు కూడా ఒక రోజున ఒక మాట అంటాడు, నేను యోనాతానును బట్టి నేను ఎవరికైనా క్షేమము చేయగలనా, ఎవరికన్నా నేను ఆదరించడానికి ఎవరైనా ఉన్నారా అని అంటారు. అంటే సత్క్రియ చేయడానికి ఆ మనసు అనమాట. సత్క్రియ చేయడానికి ఆ స్థిరమైన మనసును కూడా మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం చూసుకున్నాము, మనము ఏ ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలి, మనము మన యొక్క హృదయాలను స్థిరపరచుకోవాలి అని మూలవాక్యంగా చూస్తున్నాం. దేవుడి యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి మన హృదయాలను స్థిరపరచుకోవాలి. ఏ విషయాల్లో స్థిరపరచుకోవాలి? మొట్టమొదటిగా మనం చూసుకున్నాం, మన నడకలో స్థిరపరచుకోవాలి. రెండోది మనం యొక్క మార్గములలో మనం స్థిరపరచుకోవాలి. మూడోది విశ్వాసంలో స్థిరపరచుకోవాలి. నాలుగోది మన యొక్క ప్రేమలో స్థిరపరచుకోవాలి. ఐదోదిగా మన సత్క్రియలు చేయడానికి మన మనసులను స్థిరపరచుకోవాలి అని దేవుని వాక్యంలో ఉంది. ఈ చిన్న మెసేజ్ ద్వారా మీరు చాలా బ్లెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీకు ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నా గొప్ప రాజ్యానికి వందనాలయ్యా. ఈరోజు ప్రభా, నేనైతే అర్హుని కాదు, అభాగ్యుని ప్రభా, అయినా కానీ నీ యొక్క వాక్యం చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే వాక్యం చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు ఆకాశం నుండి చూడండి, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. అదేవిధంగా ప్రభా, మీ రాకడ అతి సమీపంగా ఉంది కనుక మా హృదయాలను మేము స్థిరపరచుకోవాలని దేవుని వాక్యాన్ని ఉంది. ఏ విషయాల్లో మేము స్థిరపరచుకోవాలి, ఒక 5 విషయాలు మేము చూసుకున్నాం. ఈ అన్ని విషయాల్లో మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని పరిపూర్ణంగా నీ రాకడికి సిద్ధపరచమని నా ప్రభును, నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. May God bless you and we'll see you in the next video. Thank you. God bless you.